ఇది అసలు సంచలనమైన విషయం. దీనికోసమే అంటే కాళేశ్వరం ప్రాజెక్టు చాలామంది దుర్మార్గులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికి కూడా సమర్థిస్తూ ఉన్నారు. సో కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా నిర్మితమైందో ఒక్కసారి చూడండి. గతంలో పనిచేసినటువంటి ఈఎన్సీ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న ఎవరు జస్టిస్ పినాకి ఘోష్కు సంబంధించినటువంటి ఆయన విచారణలో భాగంగా సంచలనమైన విషయాలు ఆయన ఆ కమిటీకి నివేదించడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఈయననే మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి. ఇగో సంతకాల కోసం కేసీఆర్ హరీష్ ఒత్తిడి చేశారు. ఫోన్ చేసి సమస్య ఏమిటని తొందర పెట్టారు. బ్యారేజ్ల నిర్మాణం డిజైన్ల ప్రకారం జరుగుతుందా అనేది పరిశీలించలేకపోయా. నాటి ప్రభుత్వం అవకాశమే ఇవ్వలేదు. 3D అధ్యయనం లేకుండా డిజైన్ల ఖరారు. సంతకం చేయడానికి 4-5 రోజులు నిరాకరించా. బాధ్యత తనదేనంటూ కాళేశ్వరం ఈఎన్సీ లేఖ ఇచ్చాకే సంతకాలు పెట్టా. ఆ తర్వాత ఆ లేఖను తొలగించారు. ఆర్టీఐ ద్వారా ఆ వివరాలు తెలిసాయి. మేడిగడ్డ డిజైన్లలో ఎల్ఎన్టీ పాత్ర. దీనికి ఆధారంగా 600 పేజీల ఈమెయిల్లు కాళేశ్వరం కమిషన్ సమక్షంలో వెల్లడించిన మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, సంతకం చేయడానికి ఈయన 4-5 రోజులు నిరాకరిస్తే ఈయనను మభ్యపెట్టి ఏం చేసినారు, బాధ్యత తనదేనంటూ కాళేశ్వరం ఈఎన్సీ లేఖ ఇచ్చాకే ఈయన సంతకం పెట్టినట. ఆ తర్వాత ఆ లేఖను కూడా తొలగించారని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ కమిటీకి విచారణ కమిటీకి నివేదిక ఇవ్వడం జరిగింది. సో కేసీఆర్ యొక్క దుర్మార్గమైనటువంటి పనులు అంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఆగమేఘాల మీద కట్టడం ద్వారా ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సరే అది మంచిదా చెడ్డదా పక్కన పెడదాం, కానీ కన్స్ట్రక్షన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి, జస్ట్ టైం తీసుకొని చేయాలి. అంత పెద్ద మనం ఇల్లు కడితేనే సంవత్సరంన్నర పడుతుందండి. గుర్తుపెట్టుకో, ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే సంవత్సరానికి పైగా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే ఆ గోడలు సరిగా ఆరాలి, ఆ గోడలు పదునెక్కాలి, ఆ పునాదులు గట్టిపడాలంటే వాటికి రోజు నీళ్లు పోసి పెద్ద ఎత్తున దాన్ని కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ గోడలు లేపుతారు. గోడలు లేపిన తర్వాత స్లాబ్ వేస్తారు. స్లాబ్ వేసిన తర్వాత లోపల సెల్ఫ్లు కానీ బాత్రూమ్లు కానీ అవన్నీ కడతారు. సో వీటన్నిటికి కూడా దాదాపు సంవత్సర కాలం పైన పడుతుంది. దానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత అంటే 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది యావరేజ్గా. అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత దానైతే 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలంటే, అంత పెద్ద బ్యారేజ్లు కట్టాలంటే ఎంత సమయం పెట్టాలి? సమయం తీసుకోవాలి కదా. సరే నువ్వు ఎక్కువ మందిని పెట్టి కట్టినప్పుడు కూడా దాన్ని ఆ గోడలను కానీ ఆ పిల్లర్లను కానీ గట్టిపడాలంటే చాలా పెద్ద ఎత్తున సమయం తీసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ కేసీఆర్ ఆగమేఘాల మీద కట్టడం ద్వారా ఈరోజు సుందిల్లా బ్యారేజ్ కానీ మేడిగడ్డ బ్యారేజ్ కానీ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అన్నారం, సుందిల్లా, అదే మేడిగడ్డ అంటే ఆల్రెడీ బ్యారేజ్ మొత్తం కూడా కుంగిపోయింది, అది పనికి రాకుండా అయిపోయింది. ఇక అన్నారం సుందిల్లో బొంగలు ఏర్పడతా ఉన్నాయి. దాంతో కూడా ఆ బ్యారేజ్ కూడా బీటలు వారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో దీన్ని ఎందుకు కట్టిండు కేసీఆర్ అంటే కేవలం ఏదో నేను పెద్ద మాయ చేసినా, నేను ఒక్కనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినా ఈ ప్రపంచంలో ఎవడూ కట్టలేనటువంటి ఒక చరిత్ర సృష్టించాలనేటువంటి దాంట్లో అత్యుత్సాహంతో కట్టడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా చేసిండు కేసీఆర్. అందుకే ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని అమరవీరుల స్తూపం ముందు ఉరిదీయాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. అంటే చాలామంది వీళ్ళు నేరం చేయలే, కానీ వీళ్ళు చేసినటువంటి నేరం చాలా పెద్ద నేరం. ప్రజాధనాన్ని తమ ఇష్టానుసారంగా తమ స్వప్రయోజనాల కోసం, కమిషన్ల కోసం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఈ కల్వకుంట్ల కాలకేలను అమరవీరుల స్తూపం ముందు ఉరిదీయాలి. బహిరంగంగా ఉరిదీస్తే కానీ అప్పుడు ఇంకొక పాలకుడు తప్పు చేయడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాళేశ్వరం బ్యారేజ్ల డిజైన్లు, డ్రాయింగ్లు సంపూర్ణంగా అధ్యయనం చేసేటువంటి అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్సీ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ నరేందర్ రెడ్డి వెల్లడించారు. హడావుడిగా డిజైన్లు, డ్రాయింగ్లపై సంతకాలు చేయాలని కేసీఆర్, హరీష్ రావు, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఈఎన్సీ బి హరిరామ్ తనపై ఒత్తిడి చేశారన్నారు. 3D అధ్యయనం తర్వాత డిజైన్లు, డ్రాయింగ్లు రూపొందించాల్సి ఉండగా 2D అధ్యయనం తర్వాతే వీటిని తయారు చేయాల్సిన పరిస్థితి ఒత్తిళ్ల కారణంగా నెలకొందని వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణలో భాగంగా గురువారం నరేందర్ రెడ్డిని ప్రశ్నించారు. డిజైన్లు, డ్రాయింగ్లతో ముడిపెట్ట పలు అంశాలపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. తమను తొందరపెట్టి ఒత్తిళ్లకు గురి చేయడం ద్వారా ఆమోదించాల్సినటువంటి అనివార్యతను కల్పించారని నరేందర్ రెడ్డి కమిషన్కు చెప్పారు. కేంద్ర జలవనరుల శాఖ సంఘం సిడబ్ల్యూసి మార్గదర్శకాల ప్రకారం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సిడిఓకు అధిపతిగా ఈఎన్సీ ఉండాలి. ఈఎన్సీ కింద హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్, డిజైన్, డ్రాయింగ్లకు వేర్వేరుగా సీఈలు
పనిచేయాలి. ఈ డిజైన్లు కేంద్ర జల సంఘానికి పంపించే ముందు డిపిఆర్లోని చెక్ లిస్ట్పై ఈఎన్సీ సిడిఓ సంతకం చేయాలి. అయితే కొన్నాళ్ళుగా సిడిఓ పరిధిలో హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్లు లేవు. వాటిని ఈఎన్సీ జనరల్కు కిందికి మార్చారు. ఈ కారణం వల్లే చెక్ లిస్ట్పై సంతకం చేయడానికి నిరాకరిస్తూ 4-5 రోజుల పాటు డిపిఆర్ చెక్ లిస్ట్పై సంతకాలు చేయలేదు అని నరేందర్ రెడ్డి వివరించారు. డిజైన్లన్నీ సిద్ధమయ్యాక సంతకాలు ఎందుకు పెట్టడం లేదు, సమస్య ఏంటి అని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావులు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారని చెప్పారు. తర్వాత హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్లకు సంబంధించిన అంశాల బాధ్యత తనదేనని హరిరామ్ లేఖ ఇచ్చాకే డిపిఆర్ చెక్ లిస్ట్పై సంతకం చేశారని వెల్లడించారు. కాళేశ్వరం డిజైన్లకు సిడిఓదే బాధ్యత అని ఆయన చెక్ లిస్ట్పై సంతకం చేశారని విధిరేషన్ ప్రకటించగా ఇందులో వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం ద్వారా పత్రాలు సేకరించారని తెలిపారు. ఇన్వెస్టిగేషన్లకు తానే బాధ్యత వహిస్తానని హరిరామ్ డిపిఆర్లో భాగంగా ఇచ్చిన లేఖను తొలగించినట్లు ఆర్టీఏ సమాచారంలో తేలిందని నరేందర్ రెడ్డి చెప్పారు. సమాచార హక్కు ద్వారా సేకరించిన లేఖను నరేందర్ రెడ్డి కాళేశ్వరం కమిషన్కు అందించారు. సాంకేతిక అనుమతి తీసుకున్నాక డిజైన్లు డ్రాయింగ్లు మార్చవచ్చా అని కమిషన్ ప్రశ్నించగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ఇతర పారామీటర్, క్షేత్రస్థాయి అధికారుల నివేదికల ఆధారంగా మార్పులు చేయడానికి వీలుంటుందని బదిలిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు డ్రాయింగ్లు చేయాలని ఆదేశించింది ఎవరు, కాళేశ్వరం నిర్మాణం చేయాలని నిర్ణయం ఎవరిది అని కమిషన్ అడిగింది. ఉన్నత స్థాయిలో నిర్ణయాల ఆధారంగానే చేశామని, బ్యారేజ్ల ఎంపిక ప్రదేశాలు ఖరారు చేసుకున్నాక స్ట్రక్చరల్ డిజైన్ల తయారీకి ఫైళ్లు పంపించారని, ఉన్నత స్థాయిలో జరిగిన ఏ సమీక్షను తనను పిలవలేదని బదిలిచ్చారు. సో ఈ విధంగా ఎవరైతే ఈ ఈఎన్సీ నరేందర్ రెడ్డి ఉన్నాడో ఆయనను భయపెట్టించి పొలిటికల్ ప్రెజర్ చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆయనతో సంతకాలు చేపించి ఇప్పుడు వాటిని ఏవైతే ఆర్టీఐలో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా తీసివేయడం జరిగింది. ఇది చాలా పెద్ద నేరం. దీనికి బాధ్యత కేసీఆర్, హరీష్ రావులే తీసుకోవాలి, వాళ్ళే బాధ్యులు. సో వాళ్ళనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో 4 ఏళ్ళు బ్యారేజ్లు పట్టించుకోలేట. చూడండి, బ్యారేజ్లను డ్యామ్లకు మధ్య చాలా తేడా ఉంటుందని, బ్యారేజ్లు నీటి నిల్వ కోసం కాదని, వచ్చిన నీటిని వచ్చినట్లే మళ్లించడానికని నరేందర్ రెడ్డి వివరించారు. వీటి పునాదులు సున్నితంగా ఇసుకపై ఉంటాయన్నారు. బ్యారేజ్లు 2019 జూన్లో ప్రారంభం కాగా వాటిని 4 ఏళ్ల పాటు పట్టించుకోలేదని మాజీ ఎన్సీ నరేందర్ రెడ్డి కమిషన్కు వివరించారు. 4 ఏళ్ల పాటు బ్యారేజ్లో వదిలివేయడం వల్లే వైఫల్యం చెందాయన్నారు. గేట్లు ఎత్తడంలోనూ TSERL మాన్యువల్ను పాటించలేదని, బ్యారేజ్ల నిర్మాణంలో అతి సున్నితమైనటువంటి సీకెంట్ ఫైల్స్ను పనులను ఫ్లడ్ లైట్ల వెలుగులో చేశారని, కాంక్రీట్ను అపరిమిత వేగంతో నింపారని చెప్పారు. టెండర్ల ఖరారులు ఎస్సీకి రామగుండం చీఫ్ ఇంజనీర్గా బ్యారేజ్ల వైఫల్యంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు ప్రధానంగా కారణమని తేలిన ఈఎన్సీ పదవికాలం పొడిగించారని నివేదించారు. అసలు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు దీనికి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, రాత్రికి రాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి అంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఏంది? ఈరోజు ఆ విధంగా అత్యుత్సాహం చేయడం వల్లే ఈరోజు పెద్ద ఎత్తున ఇద్దరు ఎందుకు వేస్తుందంటే ఆ 1,00,000 కోట్లు 45,000 కోట్లు వీళ్ళ కుటుంబానికే కమిషన్లు పొందిండ్రు. అదే ఇక్కడ అసలు విషయం. అందుకే ఆగమేఘాలు కట్టేసి వదిలేసారు. దాని తర్వాత ఇంకో వేరే ప్రాజెక్ట్ పెడదామనేటువంటి ఒక భారీ కుట్ర వీళ్ళది, కాలకేలది. ఇగో ఏ నమూనా అధ్యయనాల ద్వారా డిజైన్ సిద్ధం చేసిన కమిషన్ ప్రశ్నించగా 2D నమూనా అధ్యయనం, GAD డ్రాయింగ్ ఆధారంగా డిజైన్లు డ్రాయింగ్ చేశామని నరేందర్ రెడ్డి వివరించారు. నిజానికి 3D నమూనా అధ్యయనం తర్వాతే డిజైన్లు తయారు చేయాలన్నారు. నాటి సీఎం మంత్రి ఒత్తిడి చేయడంతో 3D అధ్యయనాలు రావడానికి ముందే డిజైన్లు కారణమని వివరించారు. గవర్నమెంట్ అంటే రాజ్యాంగం ఏమైనా నిర్వచనం ఇచ్చిందా? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే ఎవరు? మంత్రివర్గానికి బాస్ ఎవరు అని కమిషన్ ప్రశ్నించగా ముఖ్యమంత్రి అని బదిలిచ్చారు. బ్యారేజ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు హరీష్ రావు మంత్రిగా ఉన్నారని ప్రస్తావించారు. ఏ స్థాయి అధికారులు నమూనాను అధ్యయనం చేస్తారని కమిషన్ ప్రశ్నించింది. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీస్ లో చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారి అని బదిలిచ్చారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ మాన్యువల్ అనుసరించి డిజైన్లు తయారు చేశారా అని ప్రశ్నించగా అవునని వివరించారు. డిజైన్లు తయారు చేసింది ఎవరు? ఏమి లేదు, డిజైన్లు తయారు చేసింది లేదు, ఏది లేదు. గూగుల్ మ్యాప్ పెట్టాలి, ఆ పక్కన సిమ్లు అమ్మేటువంటి లొకేషన్ ఉంటో ఆ లొకేషన్ ఏది చెప్తే అది కేసీఆర్ అనుసరించాలి. అసలు ఇలా కమిషన్ కూడా ఎవరైతే ఆ లొకేషన్ అనే వ్యక్తి ఉంటాడో ఆయన కూడా విచారించాలి, కేసీఆర్ విచారించాలి. ఇంకా దీనిలో సమీక్షలో ఎక్కడైతే మినిట్స్ ఆఫ్ ఈ కాళేశ్వరం మీద జరిగినప్పుడు ఉన్నత సమీక్ష జరిగినప్పుడు ఎవరైతే అధికారులందరూ కూడా ఫస్ట్ ఆ మినిట్స్ తీసుకోవాలి. ఆ మినిట్స్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కమిషన్ను కోరుతా ఉన్నాను. మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్లు డ్రాయింగ్లు ఎవరు తయారు చేశారని కమిషన్ ప్రశ్నించింది. వీటిని సిడిఓ ఒక్కరే తయారు చేయలేదని, సిడిఓతో కలిసి ఎల్ఎన్టీ కూడా తయారు చేసిందని నరేందర్ రెడ్డి బదిలిచ్చారు. ఎల్ఎన్టీ ఇచ్చిన డిజైన్లు మక్కిగా కాపీ ఎందుకు చేశారు, ఎందుకు ఆలోచించలేదని కమిషన్ ప్రశ్నిస్తూ బెంగాలీ సమితిని ప్రశ్నించింది. ప్రభుత్వ ఒత్తిళ్లను నరేందర్ రెడ్డి కమిషన్కు వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్లు
డ్రాయింగ్ల విషయంలో ఎల్ఎన్టీకి సిడిఓకు మధ్య ఈమెయిల్ ఆధారిత 600 పేజీల ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయని ప్రస్తావించారు. ఈ వివరాలని కమిషన్కు అందిస్తానని ప్రకటించారు. నల్లా వెంకటేశ్వర్లదే బాధ్యత. సో ఈఎన్సీ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తీసుకున్న నిర్ణయమే కారణమని మాజీ ఈఎన్సీ మురళీధర్ ప్రస్తావించారు. ఇగో అందరూ తప్పించుకుంటోలే. మొత్తానికైతే కాళేశ్వరం ఈఎన్సీ అదేవిధంగా రామగుండం ఈఎన్సీ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా పెద్ద ఎత్తున దీనికి బాధ్యులుగా ఉంటారు. వీళ్ళపైన ఎక్కువ వాళ్ళ జాబులు కూడా పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఎప్పుడైతే ప్రభుత్వ అధికారులు ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తారో, నీచమైన పనులు కూడా కొడతారో వాళ్లకు ఖచ్చితంగా తగినటువంటి శాస్తి జరగాల్సిందే. అధికారులు ఏ విధంగా పనిచేయాలి, ఆ పాలసీలు ఏంటి, ఆ పాలసీ నిజమైనటువంటి పాలసీలా, నిజంగా ప్రజలకు ఉపయోగపడే పాలసీలా, ఏ విధంగా ఉంటుంది అనేది చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులది. అలా తెలుసుకోకుండా పాలకుడు ఏం చెప్తారు మేము అదే పాటిస్తామని అనుకుంటే, మాకు తాయిలాలు వస్తున్నాయి కదా అనుకుంటే, తర్వాత జరిగిన పరిణామాలు వాళ్ళ ఈ విధంగా ఉంటాయి. ఈ రామగుండ ఏఎన్సీ కానీ కాళేశ్వరం ఏఎన్సీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలుకు పోయే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఇటు కేసీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరు ఒత్తిడి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఆ కుంగుబాటు కారణం అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. వాళ్ళిద్దరి చుట్టూ కూడా పెద్ద ఎత్తున ఉచ్చు బిగించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈ దుర్మార్గులు, ఈ కల్వకుంట్ల కాలకేయులు పెద్ద ఎత్తున చేసినటువంటి దుర్మార్గపు చర్యల వల్ల ఏ విధంగా తయారైందో మనం చూస్తూ ఉన్నాం.